కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరికీ శని ఆదివారాల్లో అక్కడ ఉండబుద్ధి కావడం లేదా? అంతా శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ బాట పట్టి అనుభవించు రాజా అంటున్నారా? వేషాలు మార్చేసి క్లబ్బులు పబ్బులు అనే బ్యాచ్ ఒకటైతే మనది వీకెండ్ వ్యాపారం అంటూ ఇంకో బ్యాచ్ దుకాణాలు ఓపెన్ చేస్తుందా? అసలేంటి తతంగం? సీఎం ఎంత మొత్తుకుంటున్నా సర్కార్లో ఎవరికీ అర్థం కావడం లేదా? లెట్స్ వాచ్. అమరావతిలో ఏముంది బాసు, భాగ్యమంతా భాగ్యనగర్లోనే ఉంటేను. అక్కడైతే ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు, అనుభవించేయచ్చు, దుమ్ము దులిపేయచ్చు. ప్రస్తుతం ఏపీ సర్కార్లోని చాలా మంది మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల మధ్య ఇవే చర్చలు జరుగుతున్నాయట. చర్చలేం కర్మ, వీకెండ్ వస్తే చాలు అంతా బై రోడ్ ఆర్ ఎయిర్ హైదరాబాద్లో వాలిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పేరుకు శని ఆదివారాలైనా అసలు శుక్రవారం సాయంత్రం నుంచే ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ 2 రోజులు చెయ్యాల్సిన పనులన్నీ చకచకా చేసేసి సోమవారం ఉదయం తిరిగి అమరావతి బాట పడుతున్నారట. పాలనాపరంగా, రాజకీయంగా ఇది చాలా క్లిష్టమైన సమయం. అంతా అలర్ట్గా ఉండాలి. విహారయాత్రలు, తానా సభలంటూ టూర్స్కు వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతలా మొత్తుకుంటున్నా వీకెండ్ వస్తే చాలు వీళ్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నట్టు సమాచారం. కేవలం టీడీపీ నాయకులే కాదు, వైసీపీ, జనసేన లీడర్స్ కు వీకెండ్ స్పాట్ అంటే హైదరాబాదే అన్నది వాస్తవం అంటున్నారు. పవర్లో లేనోళ్ల సంగతి ఎలా ఉన్నా అధికారంలో ఉండి భుజాల మీద బాధ్యతలు మోస్తూ సీఎం హెచ్చరిస్తున్నా కూడా అంత బాధ్యతారహితంగా ఉంటే ఎలా? మరీ అంత లెక్కలేనితనమా అంటూ గుసగుసలాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ వ్యవహారంలో కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే కొత్తవి సంచలన విషయాలు బయటకొస్తున్నాయట. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి గారు శని ఆదివారాలు తప్పకుండా హైదరాబాద్లో అటెండెన్స్ వేయించుకుంటూ పేకాడ శిబిరాల్లో బిజీ అయిపోతున్నారట. మరో 3 మంత్రులైతే ఇప్పుడున్న వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలను, ఫార్మా కంపెనీలను, ఇతర వ్యాపారాలను రివ్యూ చేసుకోవడానికి శుక్రవారం రాత్రికే చలో హైదరాబాద్ అంటున్నట్టు సమాచారం. శని ఆదివారాల్లో పనులన్నీ చక్కబెట్టేసుకుని సోమవారం పొద్దున్నే ఫ్లైటు లేదా బై రోడ్ విజయవాడ చేరుకుంటున్నారట. కీలకమైన శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి అయితే ఏకంగా గన్మెన్ను కూడా వదిలేసి ప్రతి ఆదివారం హైదరాబాద్ వెళ్లి సేద తీరుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలైతే వారానికి 3 రోజులు హైదరాబాద్లోని మకామట. అన్ని పార్టీల నేతలది ఇదే తీరు. చాలా మందికి హైదరాబాద్లోనే స్థిర నివాసాలు ఉండడంతో నియోజకవర్గాలను వదిలి ఇక్కడే ఉంటున్నారు. వ్యాపారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, నిర్మాణాలు, ఇతర వ్యవహారాలతో హైదరాబాద్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. అంతేకాదు హెల్త్ చెకప్లు, ఇతర అవసరాలను హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. కొందరైతే వీకెండ్లో కాస్ట్యూమ్స్ మార్చి పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతున్నారని సమాచారం. అలా ఎవరికి వారు వీ లవ్ హైదరాబాద్, ఎస్ మాకు హైదరాబాద్ అంటే మహామకువ అంటూ రెక్కలు కట్టేసుకుని వారిపోతున్నారట. ఇదంతా చూస్తున్నోళ్ళు మాత్రం ఏళ్లకు అధికారమేమో ఏపీలో కావాలి, ఎంజాయ్మెంట్ మాత్రం హైదరాబాద్కి వెళ్తారా అంటూ గుసగుసలాడేస్తున్నారట.